ఎట్లా మరి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మహిళల కోసం సభ పెడతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగానే అనిపిస్తుంది. మహిళలను గుర్తించి మహిళలకు ఒక గుర్తింపు తీసుకొస్తుండు కదా సొసైటీలో, మంచిగానే ఉంది. గతంలో కేసీఆర్ మహిళల కోసం ఏం చేయలే? మహిళా సంఘాల దృష్టిల పరంగానైతే మహిళా సంఘాలకు అంత ఏమీ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం మహిళలను గుర్తించి ఇంట్లో ఉన్న మహిళలకు చైతన్యం చేసి బయటికి తీసుకురావడం, స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడడానికి కొంచెం ప్రోత్సాహం చేస్తుండు కదా, మంచిగానే అనిపిస్తుంది. మహిళ చేతి వృత్తులను కూడా సహకరిస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు. ఈ జీరో వడ్డీ రుణాలు కూడా ఇస్తున్నా అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, వస్తున్నాయి ఆ జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నారా? అంటే పడుతున్నాయి. పడుతున్నాయి. ఇంకా ఫ్రీ బస్సు పెడతా ఉన్నాడు మహిళల కోసం అని చెప్పేసి, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? పథకాలన్నీ బాగానే ఉన్నాయా మహిళలకు పెట్టేటి? మంచిగానే ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నా, మరి ఈ ప్రభుత్వంలో ఏ విధంగా? ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వము అని అంటే ఇంకా మహిళల తరపున అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా ఉంది. ఇట్లా ఇందిరమ్మ చీరలు ఒకటే తీరుగా ఉన్నాయి అందరి, ఇట్లా బాగుండేనా? గతంలో కేసీఆర్ ఇచ్చిన కలర్ చీరలు బాగున్నాయి? ఇవే బాగున్నాయి. అంటే ఎటువైనా కూడా ఒక డ్రెస్ కోడ్ లెక్క ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి డ్రెస్ కోడ్ లెక్క ఉన్నాయి, ఇవే బాగున్నాయి. ఇవే బాగున్నాయి. ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? మంచిగా ఉంది. మహిళలకు మంచిగా ఉంది. ఎట్లా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాడు, 500కే గ్యాస్ అంటా ఉన్నాడు, 500కే గ్యాస్ ఇస్తున్నాడా? ఇస్తుండు కానీ అది రిటర్న్ పడడం అంటే అందరికి పడట్లేవు, కొద్దిగా మిస్టేక్ వల్ల అవి పడలేకపోతున్నాయి. కొంచెం చాలా వరకు అయితే పడ్డాయి రిటర్న్ పైసలు. 500 గ్యాస్ ఇస్తుండు, ఫ్రీ కరెంటు, మహిళలకు పావుల వడ్డీలు, వడ్డీ లేని వడ్డీలు, పావుల వడ్డీలు కాదు ఇప్పుడు, జీరో వడ్డీలు అన్ని మంచిగానే ఉన్నాయి. దేశంలో ఎక్కలేని విధంగా మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సన్న బియ్యం ఇప్పుడు రేవంత్ రెడ్డి చిన్నగా సన్న బియ్యం తింటారు. పొలంలో అన్నవి కూడా ఎక్కువ పెట్టుకోవట్లేరు, అవే రేషన్ బియ్యమే ఎక్కువ, సన్న బియ్యం అవే తింటారు, అవే బాగున్నాయి అంటున్నారు కదా. ఇంతవరకు అయితే పురుగు అయితే ఏం లేదు. హాస్టల్ పిల్లలకు కానీ స్కూల్లో కానీ అవే బియ్యం తింటారు. ఎట్లా మరి ముసలిళ్ళకి పెన్షన్లు పెరిగినాయా? పింఛన్ అంటే ఇక అన్ని ఒకటేసారి కావాలంటే కాలేవు కదా. ఇప్పుడు అన్ని ఒకసారి ఇవ్వాలంటే ఒక్కొక్కటి చేస్తుండు కదా. ఇప్పుడు మనకు ఒకసారి 4,000 ఇస్తా అంటే ఎవరైతే ఇవ్వలేదు కదా. ఏ ప్రభుత్వం అయితే అన్ని హామీలు ఇచ్చిండు కదా, అంటే ఎన్నికల అంటే ఇస్తే ఒక్కొక్కటి తీరుస్తాడో ఏమో. 5 ఏళ్ళు ప్రభుత్వం కదా, ఒక్కొక్క ఇయర్ ఒక ప్రభుత్వం చేస్తాడో ఏమో. అన్ని ఒకసారి కావాలంటే కావు కదా. మరి గత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏ విధంగా ఉండే? మరి ఎటు కేసీఆర్ గారు 10 ఏళ్ళు పాలన ఇచ్చిండు, మరి ఇచ్చిండు కానీ ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు చేసిందే ఇంత ఉంది మనకు. అది తీర్పడం, ఇది చూసుకోవడం అంతా ఒకళ్ళ వల్లనైతే కాదు కదా. మనం ఇంట్లో ఒక పెద్దోళ్ళని చేస్తేనే అన్ని కండిషన్గా చేయలేకపోతాం. ఇంతమందిని కాపాడుకోవాలంటే ఆయన కూడా చేయాలి కదా. అట్లా రేవంత్ రెడ్డి ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పేసి అంటా ఉన్నాడు, మరి ఉంటాడంటారా? వస్తుండొచ్చు, వస్తుంది, పక్కా వస్తుంది. మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డిది. మహిళలకైతే ప్రతి ఒక్క దానికి మహిళలకి ప్రోత్సహించడం చాలా మంచిగా ఉంది అసలు చేయడం. ప్రతిదీ మనకి కరెంట్ అనేది, గ్యాసుల గురించి అనేది, మహిళా సంఘాల గురించి అని బస్సు ఫ్రీ అనేది, అవన్నీ చాలా వరకు చాలా చేయడం మంచిగా అనిపిస్తుంది అసలు. ఈసారి వచ్చినట్టు మళ్ళాసారి కూడా రేవంత్ రెడ్డి గారే వస్తారు మనకి. ప్రభుత్వం నుండి మహిళలకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ 1000 కోట్లు అనేది ఇప్పుడు మీ వరకు అందుతున్నాయా పథకాలన్నీ? అందుతున్నాయి. ప్రతి ఒక్క పథకాలు మంచిగా మహిళలకు ఇవ్వడం అనేది, ప్రతి ఒక్క పథకం అనేది మంచిగా వస్తున్నాయి ఇప్పుడు మహిళలకి. జీరో వడ్డీ రుణాలు కూడా వస్తున్నాయి. అవి చేయడం పని మంచిగా అన్ని మహిళలకి ప్రోత్సహించడం చాలా మంచిగా ఉంది అసలు. ఇప్పుడు ఇంతవరకు ఎవరు ఇట్లా ఆలోచించలేదు. మన రేవంత్ రెడ్డి గారు బాగా ఇట్లా ఆలోచించడం వల్ల మళ్ళా మాకు ఆయనే రావాలని కోరుకుంటున్నాం. మేము మళ్ళీ ఆయన వచ్చి మంచి పని చేస్తున్నాడు అని చెప్పి మీరు అంటా ఉన్నారు. ఆయన పెట్టిన పథకాలు ఫ్రీ బస్సు పెట్టి అంతా మహిళలను కొంచెం ఆగం చేసిండు అని చెప్పేసి మీ మహిళలే అంటా ఉన్నారు. అంటే అది మహిళలు అనేది వేరే వాళ్ళు వ్యక్తిత్వం అవతల పార్టీ వాళ్ళు అట్లా రూమల్ చేయాలని చేస్తున్నారు వాళ్ళని. కానీ ప్రతి ఒక్క మహిళకు, జాబులు చేసే వాళ్ళకైనా, పిల్లలకైనా, ప్రతి ఒక్క ప్రభుత్వానికైనా మహిళలకి చాలా మంచిగా ఉంది. ఇప్పుడు జాబ్ చేస్తామా, కిరాయి పెట్టుకొని పోవాలన్నా కూడా చాలా వరకు ఆలోచిస్తారు. అట్లా కూడా వాళ్ళు బెనిఫిట్ ఉంది. ఆగం చేస్తాడంటే ఓపిక లేక కొట్టుకోవడం. అవతల పార్టీ వాళ్ళు ఇంతవరకు ఇళ్ళ ఉన్న ప్రభుత్వం టికెట్ పెట్టుకొని మహిళలు అయితే ఆగం చేస్తారు. అవతల ఉన్న పార్టీ వాళ్ళు రూమల్ చేయాలని చేస్తారు. బస్సులో జనాలు ఎక్కువ జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు. అట్లానే లేదు, అది అనేది పుట్టించారు అంతే. కానీ అది ఎక్కడ కాలేదు. అట్లా చేయడం అనేది వాళ్ళు చేయాలని చేస్తున్నారు అంతే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? మహిళలకు గొప్పగా చేస్తున్నామని చెప్పేసి పెద్దగా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులంతా కూడా. ఎట్లా చూడొచ్చు? చెప్పడం కాదు, మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అవన్నీ నిజాలే, అబద్ధాలు ఏం కాదు. అదే మహిళా సంఘాలకు ఇంట్రెస్ట్ లేకుండా ప్లస్ 20 లక్షలు ప్రమాద బీమా, ఇవి
లోన్ బీమా ప్రమాద బీమా అనేది మనకి ఇప్పుడు అదొకటి అందుబాటులో ఉంది. ఇన్సూరెన్స్ అనేది 10 లక్షలది ఏమన్నా అయ్యి చనిపోతే ఆమెకు 10 లక్షల ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అయితేనో 2 లక్షలు అనేది వస్తుంది. మనకు దాని వల్ల కూడా చాలా మంది మనకి మంచిగా ఉండాలనేది వెనకబడకుండా ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి ప్రతి ఒక్క దాంట్లో సాధించేటట్టు మహిళల్ని చాలా వరకు ఆలోచిస్తున్నారు. అది ఒక మాకు ధైర్యంగా ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కటి సహకరిస్తున్నారు. చెప్పమ్మా, ఎక్కడ నుండి వచ్చినావు? మా అంతా ఒకటే అండి. కట్టంగూరు మండలం. ఏం పేరు నీ పేరు? నిర్మల బాస్పాట. నిర్మల. నిర్మల. ఓకే, పెన్షన్ వస్తుందా? నాకు రాదండి. మా సారు గవర్నమెంట్ జాబ్ అదే వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మహిళలకు అన్ని విధాలుగా మంచిగా చేస్తున్నా అంటున్నాడు. ఏం చేస్తున్నారు పిల్లలకు అదేంటి స్కూల్లో పోతుంటే వాళ్ళకు ఛార్జ్ లేకుండా, మాలాంటి వాళ్ళకు ఛార్జ్ లేకుండా బస్సు ఫ్రీగా, రేషన్ బియ్యం అయితే కరెంటు ఫ్రీ కరెంటు, మళ్ళీ గ్యాసు అన్ని మంచిగానే చేస్తారు. గ్యాస్ సబ్సిడీ అని చెప్పేసి నువ్వు అంటున్నావు, 500కే గ్యాస్ ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళు అంటారు, కానీ పైసలు పడతలేవు కదా అకౌంట్ లో. ఒకేసారి కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. అట్లా మంచిగానే ఉన్నదండి పరిపాలన. గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వ పరిపాలన విధంగా అట్లా కేసీఆర్ లాగా అప్పులు చేసి అన్ని మోసాలు అయితే లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా సహకరిస్తుందా మహిళలందరూ? చాలా అంటే చాలా బాగుంది సార్. ఇప్పుడు మాకు విలేజ్ నుండి మండలానికి పోవడానికి రోజు మాకు ఛార్జెస్ అవుతాయి. మాకు ఈ ఫ్రీ బస్ అనేది మాకు చాలా మంచిగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటిదంటే పంట ఉన్న వాళ్ళు మాత్రమే సన్న బియ్యం తినేవాళ్ళు ఇంత ముందుకు. ఇప్పుడు పంట లేని వాళ్ళు కూడా సన్న బియ్యం తినే కాడికి వచ్చినాం మేము. లబ్బర్ బియ్యం ఇస్తున్నాడు సార్, మంచిగా ఉంది. పిల్లలకు కూడా మంచిగా ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి సార్. మాకైతే ప్రభుత్వం మాత్రం మంచిగా అన్ని మాకు మంచిగా చేస్తున్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా? వస్తుంది సార్, జీరో బిల్ వస్తుంది సార్. 500కే గ్యాస్ అనేది వస్తుంది సార్. రిటర్న్ అమౌంట్ మాకు పడుతుంది. అన్ని ఇప్పుడు పెట్టిన స్కీమ్స్ అన్ని మేము యూజ్ చేసుకోగలుగుతున్నాం మంచిగా. అంటే ఏ ప్రభుత్వం కూడా మహిళలను సరిగా పట్టించుకోలే. ఏ ప్రభుత్వం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మహిళలకు అన్ని విధంగా సహకరిస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఇదంతా? ఇప్పుడు మహిళల పట్ల మాత్రం ఈ రేవంత్ అన్న ఒక సొంతం చెల్ల ఇంట్లో ఎట్లా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారో, ఇప్పుడు ఇతను గెలిచినాక ప్రతి ఒక్కరు నా సొంతం చెల్లెల్లాగా భావించి అందరినీ అలాగనే చూసుకుంటుంది సార్. ఇప్పుడు జీరో వడ్డీ రుణాలు అనేది ఇస్తున్నాడు అమ్మ? ఇస్తుంది సార్, ఇస్తుంది. 6 నెలలకోసారి మాత్రం సంఘం అకౌంట్ లో పడుతున్నాయి సార్. మహిళలకు బీమా కూడా వస్తుంది సార్. వస్తుంది సార్. రుణమాఫీలు ఇట్లా మంచిగా ఉన్నాయి సార్. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకి మధ్య తేడా అంటే ఏం చెప్తామమ్మా? మధ్యన తేడా అంటే ఇంకా మనం చెప్పలేం, కానీ ఈ ప్రభుత్వం మాత్రం మాకు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తుంది సార్. ఎక్కువనే చేస్తుంది. మేము కూడా మంచిగా ఉంటున్నాం సార్. ఇందులో కూడా నేనే ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి దాన్ని ఎట్లా చూడవచ్చు? ఉంటాడంటారా? ఉండొచ్చు సార్, ఖచ్చితంగా. 5 సంవత్సరాలు కాదు, ఎల్లకాలం ఉన్నా కూడా మాకు హ్యాపీనే, ఫుల్ హ్యాపీ.